నమస్తే, నా పేరు శర్వాణి. నేను ఈరోజు ఈ బుక్ గురించి చెప్పబోతున్నా. ఈ బుక్ పేరు కోటగొన్న మునగాడు. రాసింది డాక్టర్ ఎం హరికిషన్. అంటే ఈ బుక్లో ఒక ఊరి దగ్గర కోటగొన్న మునగాడని ఒక మనిషి ఉండేవాడు. తనకి భయం అంటే ఏందో తెలియదు, అస్సలు వాళ్ళ అమ్మ నాన్న భయం అంటే ఏందో తెలియదు. కాబట్టి చెప్తే ఎక్కడికైనా వెళ్ళి నిద్రపోతాడు. శ్మశానంలో అయినా ఎవరు లేకుండా ఒంటరిగా నిద్రపోగలడు. అంత వీరుడు అన్నమాట. అక్కడే పక్కనున్న ఊరిలో మొరడ అని ఇంకో ఊరుంది పక్కన. ఆ ఊరిలో ఒక మర్రి చెట్టు ఉండేది, పెద్దది. ఆ మర్రి చెట్టులో రాత్రి ఎవరైనా వెళ్ళాలంటే ఎంత భయం వేస్తుందో వాళ్ళకి. ఎందుకంటే ఆ మర్రి చెట్టు మీద ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం అందరినీ భయపడిస్తూ నవ్వుతూ ఉండేది. అది ఎందుకంటే అది పిల్ల దెయ్యం. దానికి కూడా కోటకొన్న మునగాడిలాగే భయం అంటే తెలుసు, భయపడించడం మళ్ళీ తెలుసు. కోటకొన్న మునగాడు వాళ్ళ పక్కన నానమ్మ వాళ్ళదో అత్త వాళ్ళదో ఊరికి వెళ్ళారు. వీడికి భయం అంటే లేదు కదా. రాత్రి అంతా అక్కడే గడిపినాడు. తర్వాత మళ్ళీ భయం అంటే లేదు కాబట్టి వచ్చేటప్పుడు రాత్రి అయింది. పని అయిపోయినాక వాళ్ళ అత్త మామ వాళ్ళు వద్దని చెప్పినాడు, కానీ తిని వింటాడా? మనోడికి భయం లేదు కాబట్టి టకటక వినకుండా వచ్చేస్తాడు మూట కట్టుకొని. వెళ్ళేటప్పుడు మర్రి చెట్టు గురించి వాళ్ళ అత్త వాళ్ళు చెప్పినది గుర్తొస్తుంది. బుస్ అని కత్తి బోర్డు నుంచి తీసి ఆ దెయ్యం వచ్చే చోటు చూసుకొని టక్కన దెయ్యం జుట్టు పట్టుకొని కట్ చేసినాడు. ఆ దెయ్యంకి జుట్టు అంత ఎంత ఇష్టమో ఇంకా దాన్ని చూసుకోలేక నువ్వు ఏమైనా చెప్పు, నేను చేస్తాను అనేసేసి చెప్పినాడు. ఇంక సరే చేస్తానని కదా. తిని ఊరికి వెళ్తున్నాడు. ఆ దెయ్యం అట్లా వస్తుంది. ఊరికి వచ్చేసినాడు. అప్పుడు ఆ దెయ్యం చూసి, నీకు ఈ జుట్టు కావాలా? అయితే ఇదో ఈ పంట నాదే. అదొక పూడి బియ్యం అనమాట. పంట అంతా జరగదు. ఇదో ఈ తోట నాదే, దీంట్లో పంట వచ్చేటట్లు చూడు. ముందైతే ఈ రాళ్ళు రప్పలు తీసేసి అంటే సరే అని రాళ్ళు రప్పలు తీసేసినది. మళ్ళీ టక్టక్ వచ్చేసి దగ్గరికి వచ్చి చెప్పింది, రాళ్ళు రప్పలు తీసేస్తే అయిపోతుందా? ఎవరు పంట పండిస్తారు, ఎవరు దున్నుతారు, ఎవరు బావి కడతారు, ఇంకా అన్నీ చెప్తా అంటే ఇంకా వినలేక వెళ్ళి బావి కట్టేసింది. బావి కట్టినానని మళ్ళీ వచ్చేసినాడు. పంట భూమి రాళ్ళు రప్పలు తీసేసి నువ్వు అన్నీ వేసేసినావు అనుకుంటున్నావా ఇంకా అని చెప్పేసేస్తాడా? అప్పుడు మళ్ళీ ఏం చేయాలా అని అడుగుతుంది. అప్పుడు అంటాడు, నువ్వు చేసిన వాటికన్నా ఇంకా చాలా ఉన్నాయి, పోయి పంట పండించు, ఏ పిచ్చుక ఆచుక ఏం రాకూడదు అని చెప్తాడు. అట్లయితే వెళ్ళి అది చెప్పినట్లు చేస్తుంది కొన్ని సంవత్సరాలుగా. అప్పుడు తన జుట్టు వస్తుందని మళ్ళీ సంతోషం వస్తుంది. అప్పుడు అంటాడు, పంట పెట్టి బావి తవ్వి అన్నీ వేసేసినావు, పంట పెరగాలి కదా అంటాడు. పంట పెరిగినాక ఇంటికి కావాలి కదా ఇక్కడికి, కాబట్టి సంచులు దాటిపో అని సంచులు ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు సంచులు లాగానే ఇంకా నా జుట్టు నాకు ఇచ్చేసే, నువ్వు చెప్పినవన్నీ చేసినాను అని చెప్తాదా. అప్పుడు కోటగొన్న మునగాడు ఏమంటాడంటే, నువ్వు చెప్పినట్లు నువ్వు చేసినావు కాబట్టి ఇద్దా నీ జుట్టు. ఇంకొకసారి ఎవరైనా చెప్పినాడనుకో, నీ జుట్టు కట్ చేయడం కాదు, నిన్నే గొంతు దగ్గర కట్ చేసి పడేస్తాను చూసుకో అన్నాడు. ఇంకా దెయ్యం భయపడుతూ పడిపోయింది. ఆ ఊరి దగ్గరికే రాలేదు, ఆ ఊళ్ళో దగ్గరికి కూడా రావలేదు. దగ్గరున్న భూమి ఏమీ అట్లా చేయలేదు. ఓ మంచి గుణపాఠం పట్టుకొని ఇంతవరకు మంచిగానే ఉంది. ధన్యవాదాలు.